జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 2 జూలై 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. తిథి ఏకాదశి ఉదయం 8:42:33 వరకు. నక్షత్రం కృతిక తెల్లవారుజామున 4:39:50 వరకు. వర్జం సాయంత్రం 5:03:33 నుండి 6:36:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23:47 నుండి 9:16:15 వరకు. తిరిగి రాత్రి 11:14:43 నుండి 11:58:16 వరకు. అమృత గడియలు రాత్రి 2:20:35 నుండి తెల్లవారుజామున 3:53:25 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3:36:39 నుండి సాయంత్రం 5:15:02 వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింటి విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బంది కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకటనాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి.
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపోతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రిజిస్టర్ రంగం వారికి తోటివారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటివారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వలన ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రిజిస్టర్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం నందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుశయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కళారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వలన మానసిక ఆందోళనకు గురి అవుతారు. రిజిస్టర్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడారు. జయగురత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నా గురించి. అమ్మ పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ మార్చి 18వ తారీఖు 1988 సార్. 1988. 88. టైం అమ్మా? ఉదయం 3:15. 3:15. ఎక్కడ పుట్టారమ్మా మీరు? ఇది వరంగల్ డిస్టిక్ కేసముద్రంలో పుట్టారు. మకర లగ్నంలో పుట్టారమ్మా. ఈ మకర లగ్నానికి ఏంటంటే శుక్రుడు, బుధుడు చాలా బాగున్నారు. అందువల్ల ఏంటంటే మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గురు శుక్రులకు కలయిక ఆరోగ్యము, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి చికాకులకి, అలాగే శని కుజులు 12 ఏంటో ఉండటం వలన కుటుంబ సౌఖ్యంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు శని కుజ గురులకి రోజు శ్లోకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయమ్మా. శని కుజ గురు రాహులకి చేస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. డౌట్ అంటే అదే నా వైవాహిక జీవితమే బాగాలేదు సార్. అది నుంచి అంటే ఇప్పుడు నాకు సెకండ్ మ్యారేజ్ కూడా అయింది. ఫస్ట్ మ్యారేజ్ లో డివోర్స్ కూడా అయిపోయింది. అయ్యయ్యో. బాబు పుట్టింది. మళ్ళీ బాబు పుట్టినాక డివోర్స్ అయింది. డివోర్స్ అయినాక మళ్ళీ కూడా మోసపోయినా నేను. రెండోసారి కూడా నాకు మోసమే జరిగింది. మళ్ళీ ఇప్పుడు పాప పుట్టింది.
సో ఇప్పుడు నా బాబు నాకు దూరంగానే ఉంటున్నాడు మా అమ్మ వాళ్ళ దగ్గరని. ఇప్పుడు కనీసం పోనీ ఈ అమ్మాయి కన్నా తండ్రి ఉండాలి, బాబుకు తండ్రి లేడు ఆల్రెడీ, నేను కూడా దూరం అయిపోయినా. ఇప్పుడు కనీసం ఈ పాప కన్నా ఈ తండ్రి ఉండాలి అని వస్తే ఇక్కడ కూడా నాకు రోజు ఒక గొడవ, రోజు ఒక అసలు మనశ్శాంతి లేదు జీవితంలో. వాళ్ళు ఏం చేస్తుంటారండి? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు టెక్నీషియన్ వాషింగ్ మిషన్. మీరమ్మా? నేను ఈ మధ్యనే మ్యారేజ్ బ్యూరో అని ఒక 1 year బ్యాక్ మ్యారేజ్ బ్యూరోలో వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తోని నేను ఓన్ గా మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందామని ఒక 8 months నుంచి ట్రై చేస్తున్నాను. కొన్ని మ్యాచెస్ చూస్తున్నాను, సెట్ అవుతున్నాయి, కానీ అదేందో తీరం మూమెంట్ వీళ్ళకి వచ్చే వరకు క్యాన్సిల్ అయిపోతున్నాయి. జాతకం ఏదో మా ఊర్లో పంతులు చూసి ఒక 10 years వరకు బలం ఉంది నీకు, ఇందులో మంచిగానే నడుస్తుంది, బిజినెస్ చేసుకోవచ్చు అని అన్నాడు. సో అదే పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను. మీరు అనుభవం ఉంది కాబట్టి పెట్టుకుని ప్రయత్నం చేయండి. అయితే ఏమవుతుందంటే మీ జాతక రీత్యా శని 12 ఇంటూ ఉండటం వల్ల ధనయోగాలు తక్కువగా ఉన్నాయి. కావున ఈ శని, కుజ, గురు, రవి, రాహు శ్లోకాలు రోజు చదువుకోండి, డెఫినెట్గా మీకు మార్పు అనేది వస్తుంది. అంటే మా బాబు నాకు దూరంగా మీకు ఏదన్నా కదా గురు శుక్రుడు కలయిక సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి, అందుకే దూరంగా ఉన్నాడు. అది దగ్గర అవుతాడా, నాతో ఉంటాడా? అమ్మ ఇంకా తీసుకొచ్చుకొని పెట్టుకోండి, ఇంకా చదివించండి, మంచిగా అవుతారు. ఏముంది అంటే అది నా చేతిలో లేదు కదా సార్. ఇప్పుడు మా సెకండ్ ఆయన ఫస్ట్. అవును, అదే కదా నేను అదే చెప్తున్నానమ్మా. మీరు మోసం చేసిండు, తీసుకొస్తా నేను చదువుకుంటాను. అవునవును, అదేనమ్మా నేను అనేది ఏంటంటే అది పట్టించుకోవట్లేదు అసలు. అదే అంటున్నా, ఇక్కడ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏంటంటే ఏదో పూజ చేస్తే వచ్చేస్తారని కాదు, మీరే కారణం చెప్పారు మీ ఆయనకి ఇష్టం లేదని. అందువల్ల మీరు ఆయన కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మీకు ఆర్థికంగా కొద్దిగా బెటర్ అవుతారు, మీరు అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. కుజ, శని, గురు, రవి, రాహు. ఎందుకంటే ఈ శ్లోకాలు రోజు చదువుకోవాలి, చదువుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ 4 చదువుకోలేను, 5 చదువుకోవాలంటే శని, కుజ, గురు, రవి అయితే తప్పనిసరిగా శ్లోకాలు చదువుకోండి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. చాలా కృతజ్ఞతలు. మంచిదమ్మా, శుభమమ్మ. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుప్త, నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పరమేశ్వర్ అయ్యా అని, బళ్ళారి నుంచి, కర్ణాటక. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు పరమేశ్వరం గారు? నా పెళ్లి గురించి. పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పుట్టించండి 27/6/1991. 91. టైం అమ్మా? పొద్దున 5:30. ఎక్కడ పుట్టారు? బళ్ళారి దగ్గర ఒక పల్లె. బళ్ళారి. చూడండి, మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి మీరు. అవునండి. రాశి వచ్చేసి ధనుసు రాశి అవుతుంది. అవునండి. ప్రస్తుతం అయితే కళ్యాణి గారి నడుస్తుంది. అవ్వకపోవడానికి కారణం మూలా నక్షత్రం అని కొంతమంది ఎక్కువగా చెప్తుండొచ్చు ఒకటి. అయితే మీ జాతకంలో మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే గురు, కుజ, శుక్రులకు కలయిక డిలే అవుతుంది. మీరు ఏం చేస్తారంటే కుజ, శనికి, కేతువుకి పరిహారాలు చేయించుకోండి. కుజ, శని, కేతువుకి పరిహారాలు చేయించండి. తప్పనిసరిగా నెక్స్ట్ మీ ముహూర్తాలకి పెళ్ళి అవుతుంది. ఈ పాటికే పెళ్ళి అయిపోయి ఉండాలి. బంధువుల అమ్మాయి మిస్ అయింది ఏదన్నా? లేదండి, మా బంధువులు ఎవరు అమ్మాయి లేరు. తెలిసిన సంబంధాల దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యారు లేకపోతే ఎట్లాగా? ఏమలేదు. మాకు అక్కోళ్ళకి అందరికి మగపిల్లలు పుట్టిండేది. మా అక్కోళ్ళకి అందరికి మగపిల్లలు. ఓకే, అక్కని కాదండి, బంధువులు అంటే అక్క పిల్లలేం కాదు కదా, చుట్టుపక్కల మీ అమ్మగారి, పిన్ని గారి తరపు ఇట్లా కూడా ఉండొచ్చు కదా. తెలిసిన సంబంధాలు అయితే సూచిస్తున్నాయి. ఏమైనా దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యాయా? లేదంటే తెలిసిన వర్గంలో ఎత్తకండి, తప్పకుండా మంచి సంబంధం వస్తుంది. అవునండి. అట్లే మాకి కొంచెం జాబులో కొంచెం ఎక్కువ తక్కువ అవుతామండి. జాబులో ఎప్పుడూ ఎక్కువ తక్కువ ఉంటుంది. దానికి కారణం గురుకుజులు కలయిక. ఇప్పుడు మీరు ఈ శ్లోకాలు చేయటం వల్ల జాబు, డబ్బు, పెళ్లి అన్నీ, తర్వాత ఈవెన్ కోపం కూడా తగ్గుతుంది. సరే, థ్యాంక్ యూ. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుప్త, నమస్కారం అండి. నమస్కారం గురువుగారు. అమ్మ నమస్కారం అమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. తేదీ 4/5/2004. 2004. టైం అమ్మా? టైము కరెక్ట్ గా తెలియదు గురువు గారు. మధ్యాహ్నం 12 నుంచి 1 లోపు పుట్టాను అని చెప్పారు. ఎక్కడ పుట్టారు? చీరాల పక్కన రామచంద్రపురం. ఓకే, మీరు ఉంటామమ్మా? మన్నూరు, ఒంగోలు పక్కన. ఓకే అమ్మా. స్వాతి నక్షత్రం 2వ పాదంలో పుట్టారమ్మా. స్వాతి నక్షత్రం అంటారు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను గురు. ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఫిషర్మెన్, మత్స్యకారు. ఓకే. 22, 23 ఆ ప్రాంతంలో ఇల్లు కట్టడం కానీ, ఇల్లు మారటం కానీ, స్థలాలు కొనటం కానీ ఏమన్నా
చేశారా 22-23 ప్రాంతంలో? లేదు గురుగారు, ఉన్న స్థలాన్ని అమ్మేసాను. అదే ట్రాన్సాక్షన్ అయితే అయింది కదా, అప్పుడు నువ్వు 12:30కి పుట్టావు. నేను ఏదంటే ట్రాన్సాక్షన్ అవ్వాలి, అమ్మటం కానీ కొంటాం కానీ, అందుకే అడిగాను. ఓకే, నువ్వు కర్కాటక లగ్నంలో పుట్టావమ్మా. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి రవి ఉచ్చస్థితి, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కావున బాగా చదువుకుని కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చూపిస్తుంది. అయితే శని కుజుల యొక్క స్థితి, బుధుడు బలహీనంగా ఉన్నారు. కావున శని కుజ బుధుడికి సంబంధించిన శ్లోకాలు రోజు పఠించండి. పొద్దున 6 లోపు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు ఈ డౌట్ ఏంటి చెప్పండి. డౌట్ ఏంటంటే మా నాన్నగారి పరిస్థితి బాగాలేదు గురువు గారు. అంటే ఒకప్పుడు మేము ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం, అందరికి అన్ని చూసాము. ఇప్పుడేమో అన్ని అప్పుల పాలైపోయి మా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది. ఓకే, మా నాన్న అమావాస్య నాడు పుట్టారు. ఎప్పుడు పుట్టారు కరెక్ట్గా తెలియదు, అమావాస్య నాడు పుట్టారు. ఆయన పేరు కూడా అమావాస్యే. మాకు ఏ సిచ్యువేషన్ ఏ చేసినా కూడా అది విజయవంతంగా జరగడం లేదు. చూడండమ్మా, అమావాస్య రోజు పుడతాం వల్ల చెడు జరగదు. ఓకే, అది ఫస్ట్ మైండ్ నుంచి తీసేసేయండి. ఎవరు చెప్పినా నమ్మకండి. ఓకే, ఏదైనా మంచిదే. అయితే ఇందాక నేను అడిగా మీ నాన్నగారు ఏం చేస్తారు, ఎందుకు అడిగానంటే టైం కరెక్ట్ చేయడానికి. 2014 నుంచి మీకు బాగాలేదు ఇంట్లో. 2014 నుంచి అసలు బాగాలేదు. అయితే నేను చెప్పిన శ్లోకాలు శని కుజ బుధులకి శ్లోకాలు మీరు చదువుకోండి. మీ ఒక్కసారి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించండి. ఇప్పుడు మీరు చీరాలంటే మీకు దగ్గర అంటే మంగళగిరి అవుతుంది, లేకపోతే అహోబిళమా, లేకపోతే ఏదైనా వెళ్ళి రండి, కంపల్సరీ మంచిది అవుతుంది మీకు. లేదంటే ఒంగోలు జిల్లాలో మాలకొండ ఉంది, అంతే కదా, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్స్ నాకు తెలిసి మాలకొండ ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఉంది. చూసుకుని మీరు ఒకసారి దర్శించండి. లేదు అంటే ఈజీగా అంటే గుంటూరు మంగళగిరి మీకు ఈజీగా ట్రైన్స్ అంతా, చీరా నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి కదా, అలాగా ప్రయత్నం చేయండి. స్వామివారిని దర్శించండి, మంచి అవుతుంది, టెన్షన్ పడద్దు. సరేనా? వివాహం గురించి వివాహం అంటే సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు. నేను చదువుకుంటా అని చెప్పాను. నువ్వు చదువుకో, నువ్వు చెప్పిన మాట మీద ఉండి. ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. గ్రూప్ ఏంటి? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. స్టార్ట్ ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్. ఓకే, మంచిదమ్మా, నువ్వు బాగా చదువుకో, తర్వాత ఎంబీఏ చేసుకో. అర్థమైందా? నీకు మంచి గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీ నాన్నకి ఏం కాదు, ఎవరైనా బంధువులు ఏమని చెప్పినా పక్క పెట్టేసేయండి మాట. ఎందుకంటే నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కర్కట లగ్నానికి రవి ఉచ్చస్థితి, 10వ ఇంట గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల నీకు ఆటంకాలు తొలగిపోతే మీ నాన్నగారు చేసేటువంటి పనిలో కొద్దిగా మెరుగైన ఫలితాలు వస్తాయి, ఆర్థికంగా కూడా. సరేనా? శని కుజ బుధులు నవగ్రహ శ్లోకాలు చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధి. మీ ఇంటి దైవం, మీ ఇంట్లో ఆరాధించే ఆ దైవాన్ని ఆరాధించండి. కానీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తుండండి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి. సరేనా? అంతా మంచి చదువుతూ బాగా చదువుకోమ్మా. శుభమ్మ, వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురించి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి. బాబు పేరు చెప్పండి, పుట్టిన తేదీలు. పేరు జె శశిధర్ నాయుడు స్వామి. జె శశిధర్, పుట్టిన తేదీలు చెప్పండి. 21 8వ నెల 97 స్వామి. 97. టైం అండి? మధ్యాహ్నం 12:35 స్వామి. ఎక్కడ పుట్టారు? మియాపురం అని. మీ అబ్బాయి వచ్చేసి ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి. వృశ్చిక లగ్నము. బాబు జాతకం ఇచ్చాడంటే చంద్రుడు చాలా బలంగా ఉన్నారు, గురుడు స్థితి బాగుంది, రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగము. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వక్ర బుధుడు రాహుతో కలవటం మంచిది కాదు. బుధ శుక్ర కుజులకి రోజు శ్లోకాలు చేయమనండి బాబుని. బుధుడు శుక్రుడు కుజుడు నవగ్రహ శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. ఆ అబ్బాయి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. పెళ్లి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు స్వామి, బాబు బయటికి పోతాన్ని, అదే బీటెక్ అయిపోయింది, బయటికి ఎంఎస్ చేయడానికి పోతాన్ని ప్రయత్నంలో ఉన్నాడు. ఓకే, జాబ్ ఏం చేస్తున్నాడా? ఇప్పుడు జాబ్ చేస్తలేడు. ఎంఎస్ బీటెక్ అయిపోయింది, ఎంఎస్ చేయడానికి బయటికి కాదు. మధ్యలో ఏంటి, మళ్ళీ మధ్యలో 3-4 ఏళ్ళు ఏం చేస్తాడు అంటున్నాను. అంటే ఆ మధ్యలో ఏమి ఆపలేడు, అది స్కూల్ ఏజ్ లోనే అప్పుడు లాక్ అయింది. బాగా లేట్ అయినా చూడండి, ఎంఎస్కి పంపించవచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. ఓకే, కానీ బుధుడు శుక్రుడు కుజుడు శ్లోకాలు చేసుకోమని చెప్పండి. అయిపోయింది, రాసేసాడా? జిఆర్ఈ రాశాడా? రాసినాడు, అన్ని ఓకే అండి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంది స్వామి రేపు 12కి. మంచిది. రేపు అక్టోబర్ కల్లా ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వెళ్ళాలని కాదు, రేపు ఆగస్టుకి వెళ్తున్నట్టున్నాడు కాబట్టి ఒకసారి మీరుండేది వనపర్తి. అవును స్వామి, వనపర్తి.
ఒకసారి అమ్మవారిని దర్శించుకోమని చెప్పండి. ఓకే, జోగులాంబ అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోమని చెప్పండి. ఓకే సార్. శుక్ర బుధ కుజుడు శ్లోకాలు చేయమని చెప్పండి. డబ్బు ఉంటే జపాలు చేయించండి ఒకసారి, డెఫినెట్గా మంచి జరుగుతుంది. అబ్బాయి చెప్పండి ఫ్రెండ్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఓకే సార్. అందరూ చెప్తారు తల్లిదండ్రులు కొద్దిగా మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే మంచి సార్. ఇంకొంచెం చిన్న బాబుది కూడా సార్. చెప్పండి. చిన్నబాబు పేరేంటి? గణేష్ సార్. 16/3/99. టైం అండి? టైం ఉదయం 9 గంటల 10 నిమిషాలు సార్. 9 గంటల 10 నిమిషాలు. శతభిష నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి, చిన్న అబ్బాయి గణేష్. మేషలగ్నం అంటారు. మేషలగ్నానికి గురుడు స్వక్షేత్రము, శని నవాంశలో చాలా బలంగా ఉండము, చంద్రుడు యొక్క స్థితి అన్నీ బాగున్నాయి. జాతకంలో మంచి స్థితి చూపిస్తుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ అబ్బాయికి రవి బుధులు కలిసి 12 ఏంటి ఉన్నారు. అలా ఉండటం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా చివరి నిమిషంలో ఆ అబ్బాయి టెన్షన్ పడటం వల్ల కానీ మర్చిపోవడం వల్ల కానీ మిస్ అవుతూ ఉంటాడు. అందువల్ల కుజ రవి బుధులు శ్లోకాలు చేసుకోవాలి. ఈ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు? బాబు జాబ్ చేస్తున్నాడు సార్. ఎక్కడ? హైదరాబాద్ యాడ్ ఏజెన్సీలో జాబ్ చేస్తున్నాడు. ఓకే, మీరేం తెలుసుకోవాలనుకున్నారు బాబుది? ఇంకేం లేదు సార్, ఎట్లా ఉంది అనేది. బాబుది అంతా బాగుంది. రవి బుధ కుజులకి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ధన్యవాదాలు. శుభం. ఎస్. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పాప పేరు పల్లవి అండి. మే 24, 1999 మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల గురుగారు. ఎక్కడ పుట్టిందండి అమ్మాయి? మరిపెడ బంగ్లా అండి. పల్లవి ఉత్తర నక్షత్రం 2వ పాదం కన్యారాశి సింహలగ్నంలో పుట్టిందమ్మా పల్లవి గురుగారు. సింహలగ్నంలో పుట్టింది. పాప జాతకరీత్యా శుక్రుడు బుధుడు రవి గురుడు వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. జాతకరీత్యా మంచి స్థితి అనేది చూపిస్తుంది. అయితే పాప జాతకంలో శని 9 ఉండటం వలన ఎదుదల ఎందు మనం అనుకున్న ఫలితాలు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ. రాహు బలహీనంగా ఉన్నాడు. కుటుంబ స్థానం ముందు చంద్రుడు అంత అనుకూలం కాదు. అందువల్ల శని రాహు చంద్రుడికి సంబంధించిన శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? పాప పెళ్లి గురించే చూస్తున్నామండి, ఎక్కడ కుదరట్లేదు. నేను చెప్పిన పరిహారం పెళ్లి అయిపోతుంది. ఏం చదువుతుంది అమ్మాయి? పాప బీటెక్ అయిపోయిందండి, ప్రస్తుతానికి జాబ్ చేస్తుందండి. అమ్మాయి పెళ్లి గడియలు ఆల్రెడీ మొదలయ్యాయండి. రేపు అక్టోబర్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది. శని రాహు చంద్రులకి పరిహారాలు చేయించండి. సరే గురుగారు. పాపను కూడా శ్లోకాలు చదవమని చెప్పండి, తప్పనిసరిగా మంచి సంబంధం వస్తుంది. ఓకే గురుగారు. ఓకే, పెళ్ళి అయిపోతుందమ్మా డెఫినెట్గా. ఇప్పుడు కళ్యాణ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మరి ఎందుకు అవ్వట్లేదంటే 12 అంటే రాహు దశ కొంత డిలే చేస్తుంది. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, వెంటనే అయిపోతుంది పెళ్లి నెక్స్ట్ ముహూర్తాలకి. ఓకే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే తెలుసుకోవాలి. మీ పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. అండి నా పేరు భవానీ అండి. ఫిబ్రవరి అండి, నెల, డేట్ వచ్చేసి 22 అండి. 22 ఫిబ్రవరి 1998 అండి. టైం అమ్మా? టైం అండి పొద్దున 5-4:30 అట్లా అండి. అబ్బా, అలా అంటే ఎట్లా? అలా అట్టండి అది కరెక్ట్ టైం కావాలి కదా. ఎక్కడ పుట్టారు? మహబూబాద్ అండి, మహబూబాద్లో పుట్టానండి. మహబూబాద్లో పుట్టారు. అమ్మా చూడండి, మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారండి. 2021 తర్వాత ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, లేకపోతే ఆర్థిక స్థితి ఎలా ఉంది 2021 నుండి, అంటే గత 3 ఏళ్ళుగా? కొంచెం ఇబ్బందిగానే ఉందండి. మీకు హెల్త్ ఎలా ఉంది 2021గా? కంటి సమస్యలు, మైగ్రేన్, తలకాయ నొప్పి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఇబ్బందిగానే ఉన్నాయండి. చెప్పండి. చూడండి, మకర లగ్నంలో పుట్టారమ్మా మీరు. రాశి వచ్చేసి ధనుసు రాశి అవుతుంది. ప్రస్తుతం మీకు రవిదశ నడుస్తుంది. మకర లగ్నానికి రవి గురులు కలయిక తండ్రి యొక్క ఆర్థిక స్థితి, తర్వాత హెల్త్ పరంగా తలనొప్పి, బ్యాక్ పెయిన్ లాంటి రావడానికి కారణం అవుతుంది. కావున మీరు ఏం చేయాలంటే అమ్మా, రవి గురు చంద్రశుక్రులకి శ్లోకాలు చదువుకోవాలి. పైగా మీకు చంద్రశుక్రులు కలిసి 12 ఇంటూ ఉండటం వలన పెళ్లికి సంబంధించి కొద్దిగా చికాకు ఏర్పడటం ఇలాంటి జరగడానికి అవకాశం ఉంటుంది. కావున మీరు రవి గురుడు చంద్రుడికి పొద్దున 6 శ్లోకాలు చదువుకోవాలి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా.
గురుగారు ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందండి. హోటల్ పెట్టాము, మా హస్బెండ్ కూడా కొంచెం చూస్తారండి. చూడండి, మీ జాతకంలో ఆర్థిక స్థితిని చూపిస్తుంది అన్నాం కదా. 2021 నుంచి డబ్బులు పోతూనే ఉంటాయి. ఒకసారి చెప్పండి, మీ వారి డీటెయిల్స్ ఇవ్వండి. 14వ తారీఖు అండి, మే నెల అండి, 1989 అండి. టైం అమ్మా? టైం సాయంత్రం 4:30 నుంచి 5 మధ్యలోనండి. ఓకే. ఎక్కడ పుట్టారు ఈయన కూడా మైబాదేనా? లేదండి, ఖమ్మంలో పుట్టారు. ఈ అబ్బాయికి వచ్చేసి ఈయన 4:30 లోపే పుట్టాడమ్మా. సాయంత్రం 4:30 లోపే పుట్టాడు. ఎందుకంటే అబ్బాయిది కన్యా లగ్నం అవుతుంది. తులా లగ్నం అయితే ప్రస్తుతం నడుస్తున్న దశలు చాలా బాగున్నాయి. ఈ అబ్బాయిది కన్యా లగ్నం అవుతుంది. ఈయనకు కూడా 2014 నుంచి ఏం చేసినా కలిసి రాకపోవడం జరుగుతుంది. ఈయన ఇంటికి పెద్ద ఆయన ఒక్కడైనా? అవునండి, ఇంటికి పెద్ద ఆయన. అవును, 100% ఈయన 4/15కి పుట్టాడు. కన్యా లగ్నం అంటారు. ఈ అబ్బాయి జాతకరీత్యా 2014 నుంచి నడిచేటువంటి దశలు పెద్ద అనుకూలంగా లేవు. దానికి కారణం ఏంటంటే మీ వారి జాతకంలో పాపకత్ర యోగాలు ఎక్కువగా ఉన్నాయి. శని, రవి, కుజులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. డెఫినెట్గా మార్పు వస్తుంది, అన్నీ బాగుంటాయి. శని, రవి, కుజులు చేయాలి. ఈయన దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఏం చదువుకున్నారు ఈయన? సిఈసియా? డిగ్రీ అండి. బీకామా? డిగ్రీ అది. ఎందుకంటే 100% ఇంది కన్యా లగ్నం అవుతుంది, రాశి సింహరాశి అవుతుంది. శని, రవి, కుజుల శ్లోకాలు చేసుకోమని చెప్పండి. ఆ అబ్బాయికి బాగుంటుంది, ఏం కాదు. హోటల్ బిజినెస్ కలిసి వస్తుంది మీకు. మంచిదమ్మా, శుభమమ్మ, వ్యూస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను గురుగారు. మీ పేరమ్మా? నా పేరు లావణ్య. లావణ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నేను మా బాబు గురించి తెలుసు. బాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. బాబు పేరు చరణ్ రామ్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17 మార్చ్ 2010. టైం అమ్మా? నైట్ 9:45 to 10 o'clock సార్. ఓకే అమ్మా. ఎక్కడ పుట్టాడు? చెన్నైనా? లేదు, నెల్లూరు. నెల్లూరు. అమ్మా చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరవై ప్రకారం బాబు వచ్చేసి రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించాడమ్మా. మీనరాశి అంటారు, లగ్నం తులా లగ్నం అండి. ఈ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి 5వ ఇంట గురుడు కొంత హైపర్ యాక్టివ్గాను, లేకపోతే చెప్పిన మాట వినకపోవడం, లేదనుకోండి చాలా కామ్గా ఉండి వారంతా స్తబ్దత ఏర్పడటం వల్ల వ్యక్తపరచడంలో ఇబ్బందులు ఉండటం, అగ్రెసివ్గా ఉండడానికి కారణం అవుతారు. పంచమ గురుడు మనకి ఇబ్బంది పెడతారు ఒకటి. అలాగే పంచమాధిపతి శని 12 ఏంటో ఉండటం వల్ల మరలా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఏంటి? లాస్ ఆఫ్ ఓరియంటేషన్, చరణాన్ని పిలిచినా వినిపించినా పలకపోవడమా, లేకపోతే అనుకుని రాయలేకపోవటమా, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా చికాకు కలిగిస్తుంటారు. టాలెంట్ లేదా అంటే బ్రహ్మాండంగా నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే బుధ శుక్రుల కలయిక, మంచి తెలివితేటలు అన్నీ ఉంటాయి. కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయికి చాలా గొప్పవాడు అవ్వాలి. కానీ శని, గురు, చంద్రుడు అనే గ్రహాలు ఈ అబ్బాయి జాతకంలో యోగాన్ని బలహీనపరుస్తున్నాయి. అయితే వాటి నుంచి బయటికి రావడానికి బాబుకి కంపల్సరీ మీరు శని, గురు, చంద్ర, బుధులు, శని, గురు, చంద్ర, బుధులు అనేటువంటి శ్లోకాలు రెగ్యులర్గా అలవాటు చేయాలి. మీరు కూడా జపాలు చేయించాలి బాబుకి. ఎందుకంటే 2025లో శుక్ర మహాదశ వస్తుంది. ఈ జాతకానికి శుక్రుడు అంత యోగకారకుడు ఏం కాదు, పైగా క్షీణచంద్రుడితో కలిశాడు. అందువల్ల ఎర్లీ ఏజ్లో సైట్ రావడం లాంటివి, వీళ్ళకేంటే కళల ఆసక్తి ఉంటుంది. అది స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ కావచ్చు, ఇలాంటి వాటిలో మంచి నిష్ణాతత సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్స్ ఆ అబ్బాయిని వెనకాలకి గుంజేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు నేను చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించినట్టయితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. చంద్రశుక్రుడు కలయిక ఐ అలర్జీస్, స్కిన్ అలర్జీస్ ఇలాంటి వాటికి కూడా కారణం అవ్వచ్చు. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి చెప్పండి అమ్మా మీరు, లావణి గారు. గురువు గారు మీరు చెప్పింది చాలా వరకు నిజమేనండి. మా అబ్బాయిలో గురువు గారు ఇప్పుడు మా అబ్బాయికి ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ఇయర్ బాబుకి 2 సంవత్సరాల నుంచి జస్ట్ షివరింగ్ లాగా వస్తుంది గురుగారు. జర్కింగ్స్ అంటారు కదా. ఆ జర్కింగ్స్, అవును. అది కారణం ఏంటంటే క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక. వాటిని కొంతమంది ఫిట్స్ అంటారు, ఎర్లీ లెవెల్ కన్వర్షన్స్ అంటారు, జర్కింగ్ అంటారు. గురుగారు దానికి మెడిసిన్ వాడలాగాని 4 years వాడాం గురువు గారు. ఫిట్స్ అనేది చెప్పారు. తర్వాత నుంచి మెడిసిన్ కూడా బాబుకి పనిచేయట్లేదు. తను అలానే బిహేవ్ చేస్తున్నాడు. డాక్టర్ని అడిగితే తనకు ఒక అలవాటు అయిపోయిందమ్మా అని చెప్తున్నారు. అయ్యో, అది గురువు గారు అది పోతుందా లేదా? ఎక్కడ ఎన్నో హాస్పిటల్స్ చూపించాం మేము. మెడిసిన్ వేస్తే అది తనకి సెట్ అవ్వట్లేదు. కంటిన్యూ మొత్తం పనిచేయట్లేదు. అది ఇప్పుడు బాబుకి వచ్చేసి 14 years గురువు గారు. అవును. ఏం చదువుతున్నాడమ్మా? ఇప్పుడు 9th వస్తున్నాడు గురువు గారు. 9th వెళ్తున్నాడు. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు? రెగ్యులర్ థెరపీలో ఉన్నాడా? గురుగారు రెగ్యులర్ థెరపీలో ఉన్నాడా బాబు అంటున్నాను.
లేదు గురుగారు, స్టాప్ చేసేసాము. స్టాప్ చేశారు, ఓకే. చూడమ్మా, నేను ఎందుకంటే చెప్పిన medicine కూడా తను రెస్పాండ్ అవ్వట్లేదు. నేను చెప్పిన పరిహారాలు జాగ్రత్తగా చేయించండి అమ్మా, మీలో మార్పు 30 to 40% చూస్తారు. ఇది పోతుందా గురుగారు? అమ్మ చూడమ్మా, చూడండి కొన్ని ఏముంటాయంటే అసలు పోవు. పైగా ఏంటంటే ఈ అబ్బాయికి ఏమైందంటే 6 ఇంట రవి బుధ శుక్ర చంద్రులు కలయిక. దీనివల్ల ఏంటంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉండాలి ఒకటి. అలాగే పంచమలో గురుడు ఉండటం వల్ల మైండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. తుల లగ్నానికి ఉంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, చికాక్గా ఉంటారు. తర్వాత పంచమాధిపతి పాడిపోయి ఇవి చేయించండి, మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయి సపోజ్ ఒక 1 minute-కి 3-4 జెట్స్ ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు 2 minutes-కి 1-2 ఇస్తాడు. అది తగ్గుతుంది, ఇంటర్వల్స్ తగ్గితే మీకు ఇంప్రూవ్ అవుతుంది, చదువు మీద ధ్యాస పెరుగుతుంది, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఏంటమ్మా, రోగం ఏదైతే హెల్త్ ఇష్యూ వస్తుందో అది తగ్గుతుందని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇంటర్నల్గా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఈవెన్ ఇప్పుడు అందుకే మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు డాక్టర్స్ని, ఎందుకని వాళ్ళు ప్రాక్టీస్, అంతేగాని ప్రతిదాని నిర్ధారణ ఉండదు కదా. అందుకని కాకపోతే ఏంటంటే చాలా వరకు మార్పు వస్తుంది. ఇప్పుడు నాకు 2013లో 14లో శుభయోగం ద్వారా సివియర్ ఎపిలెప్సీ ఉండేది, ఎపిసోడ్స్ విపరీతంగా ఉండేవి. అలా జ్యోతిర్వైద్యంలో ద్వారా పరిహారాలు రెగ్యులర్ చేయడం వల్ల ఆ అబ్బాయి ఈరోజు డిగ్రీ అయిపోయింది, ఎంబీఏలో జాయిన్ అవుతున్నాడు. అర్థమవుతుందా? 2012-13లో నేను శుభయోగం కార్యక్రమం చేసేవాళ్ళం జెమినీ టీవీలో. అలాగా మీ అబ్బాయికి ఎక్కడ ఆటంకాలు రావు, కొంత ఫైన్గా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. నేను చెప్పింది కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. శని, గురు, చంద్ర, బుధులకి జపాలు చేస్తుండే సంవత్సరానికి ఒకసారి డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే, అన్నీ బాగుంటాయి అమ్మా, తెలివిగలవాడు అన్నీ బాగుంటాయి. మీ అబ్బాయి మీరేం టెన్షన్ పడక, నేను చెప్పింది చేయండి. కొద్దిగా మ్యూజిక్ కానీ ఏదైనా స్పోర్ట్స్లో కానీ పెట్టండి మెల్లగా. మీ ఇన్స్ట్రుమెంట్లో పెట్టండి. మ్యూజిక్ అంటే కన్నడకి కాకుండా వీణ కావచ్చు, వైలిన్ కావచ్చు, తబలా కావచ్చు, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టండి. డెఫినెట్గా ఆ ఎనర్జీ అనేది డైవర్ట్ అవుతుంది అబ్బాయికి పాజిటివ్గా. ఓకే, డెఫినెట్గా మీ అబ్బాయి సక్సెస్ అవుతాడు. ఈ పరిహారాలు చేయించండి తప్పనిసరిగా. ఓకే అమ్మా, మీరే టెన్షన్ పడకండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. సంవత్సరానికి ఒకసారి గాన్గాపూర్ దర్శనం చేసుకోండి. స్వామికి అనుగ్రహంతో మీ అబ్బాయికి అంతా జీరో అయిపోతుంది. మంచిదండి, శుభం అండి. వివేస్తూ సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే స్వామి. అమ్మా మీ పేరు ఎవరు తెలుసుకోవాలి? నా పేరు ఉషా. అమ్మా నా చిన్న కూతురు గురించి తెలుసుకోవాలి స్వామి. మీ అమ్మాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. 1st November 2007 2 o'clock స్వామి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఇక్కడ డిడి కాలనీ. డిడి కాలనీ. అమ్మా చూడండి, పునరుసు నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, సింహలగ్నంలో పుట్టింది మీ అమ్మాయి. ఓకే సార్. సింహలగ్నంలో పుట్టారు. ఈ అమ్మాయి జాతకరీత్యా గురుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. తర్వాత శుక్రుడు, కుజుడు బాగుండటం వల్ల మంచి విద్యాయోగాలు, ఉన్నత స్థితి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అయితే ఇప్పుడు నడుస్తుంది శని మహర్దశ. శని మహర్దశ 2029 వరకు ఉంది కాబట్టి మనకేమవుతుందంటే యోగం కొంత తగ్గుతుంది. శనికేతు కలయిక వల్ల తెలియనటువంటి సమస్యలు, అంటే మీ అమ్మాయి బాగా చదువుతుంది, మ్యాథ్స్ బాగా చేస్తుంది, కానీ మార్క్స్ వచ్చేసరికి మనకు 5-6 మార్క్స్ తగ్గుతాయి. అలాగే ఆరోగ్యపరంగా తెలియనటువంటి చిన్న చిత్తగా ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని కేతువుల వలన జరుగుతూ ఉంటాయి. అంటే శనికి ఒకటి పరిహారం చేసుకోవాలి. అలాగే రవి బలహీనంగా రవి బలహీనంగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఎనర్జీస్ సరిపోవు అమ్మాయికి చేసిన చదివిన అంశాలన్నీ కూడా వ్యక్తపరచడానికి. ఇంకోటి బుధుడు వక్రించి ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. వైటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్, స్కిన్ ఎలర్జీస్ లాంటివి కారణం అవ్వచ్చు. అందువలన శని, బుధ, రవికి రోజు శ్లోకాలు చదువుకోవాలి. మీరు జపాలు చేయించుకోవటం సంవత్సరానికి ఒకసారి మంచిది. ఈ అమ్మాయి లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎలా, ఏం చదువుతుంది అమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ స్వామి. గ్రూప్ అమ్మా? ఎంపీసీ తీసుకుంది. మంచిది. ఓకే, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అంతా బాగా చెప్పండి స్వామి. తనకి ఫ్యూచర్ లో ఇటు సివిల్ సొసైటీ రాయాలని ఉంది, ఎలా ఉంటది తనకు? చూడండి, ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ లో సివిల్స్ కి. చూడండి, ఇంటర్మీడియట్ తర్వాత అటు సైడ్ అలా వెళ్ళద్దు. చాలా మంది ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ తర్వాత సివిల్స్ అనగానే ఏదో కాలేజీలో, రెసిడెన్స్ కాలేజీలో, బిఏ, ఐఏఎస్ అకాడమీలో ఎక్కడ పడేస్తారు. తర్వాత కొన్ని సందర్భాలు ఐఏఎస్ అనేది ఒక యజ్ఞం అమ్మ, గుర్తుపెట్టుకోండి. జాతకంలో యోగం ఉన్నంత మాత్రం రాదు, అది ఒక యజ్ఞం. కాబట్టి మీరు రెగ్యులర్ కోర్సెస్లోనే జాయిన్ చేయండి, తనకి ఏది ఇష్టమైతే అది. ఎందుకని ఈ అమ్మాయి గురుడు చాలా బలంగా ఉన్నాడు. బిఏ ఎల్ఎల్బి చేయించుకోవచ్చు, లేదు కొద్దిగా ఈజీగా వెళ్ళాలనుకుంటే బీటెక్ వైపు పంపించవచ్చు. నన్ను అడిగితే ఈ పాపని బిఏ ఎల్ఎల్బికి జాయిన్ చేయొచ్చు. క్లాట్ రాయించండి రేపు నెక్స్ట్ ఇయర్.
అయితే ఈ అమ్మాయితో ప్రాబ్లం ఏంటంటే బుధుడు వక్రించడం వలన తొందరగా డీలా పడుతుంది. ఇప్పుడు సపోజ్ నేను సివిల్ సర్వీస్ వస్తానని చెప్పాను, రేపొద్దుట ఎప్పుడో మనకి రాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు అన్నారనుకోండి, కొంత ఎక్కువ ఒక వయసు వచ్చిన తర్వాత మధ్యలో డ్రాప్ భయపడుతుంది ఈ అమ్మాయి. అందువలన చాలా స్లోగా ఉంటది, మెల్లగా చేస్తుంది. అదేమ్మా నేనేది బుధుడు స్వామి అమ్మా నిద్ర ఎక్కువ పోతుంది. ఇప్పుడు అది శనికేతు యొక్క కలయికమ్మా, పట్టించుకోకండి. నేను చెప్పిన శ్లోకాలు చేస్తే డెఫినెట్గా ఆ అమ్మాయికి మార్పు వస్తుంది. ఓకే, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి బీటెక్ పంపించండి. ఇప్పుడు ఆ టాప్ 80s నుంచి వెళ్ళిన వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తూనే ఉంటారు కదా సివిల్ సర్వీసెస్కి. సివిల్ సర్వీసెస్ అనేది మన అల్టిమేట్ గోలు. చదువు తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది. నన్ను అడిగారు అనుకోండి, ఈ అమ్మాయి కుజుడు లాభంలో ఉన్నాడు, గురుడు చతుర్థంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి LLB బెటరు అంటాను. BA LLB ది బెస్ట్. క్లాట్ రాయించండి. తర్వాత సింబాసిస్ ఉంది, తర్వాత మహేంద్ర యూనివర్సిటీ హైదరాబాద్లో టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే, ఈ మధ్య బిట్స్ పిలాని వాళ్ళు కూడా ముంబైలో BA LLB పెట్టారు. ఎంట్రన్స్ రాయించండి, ఫిబ్రవరి నుంచి అన్నీ ఉంటాయి. అర్థమైందా? నేషనల్ లా కాలేజీలో సీట్ తెచ్చుకుందనుకోండి బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు. అక్కడ లాకిను క్యాంపస్కి ఏంటంటే ఇప్పుడు బెంగళూరు లా కాలేజ్ కావచ్చు, నల్సర్ కావచ్చు, ఇక్కడ లైబ్రరీస్ బాగుంటాయండి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి పిల్లలకి. సరేనా? అలాగే మా పెద్ద కూతురు పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శిరీష. పుట్టిన తేదీ ఇవ్వండి. 17 మార్చి 17th March 2001. టైం అమ్మా? సాయంత్రం 5:30 to 6. ఓకే, ఎక్కడ పుట్టింది అమ్మాయి? హిందూపూర్లో స్వామి. హిందూపూర్. ఆ అమ్మాయి వచ్చేసి మూలా నక్షత్రం అండి, సింహలగ్నం అంటారు. కొద్దిగా ఇంపల్సివ్గా ఉంటుంది అమ్మాయి, చికాగ్గా ఉంటుంది బాగా. సింహలగ్నం, గురుడు బాగున్నప్పుడు కుజుడు స్వక్షేత్ర స్థితి. ఈ అమ్మాయికి జాతకంలో మంచి రుచిక మహాపురుష యోగం అనేటువంటి ఒక రాజయోగం ఏర్పడింది. కాకపోతే అమ్మాయి జాతకంలో పంచమల చంద్రకేతు అని ఇంపల్సివ్గా ఉంటారు, ఫ్రికిల్నెస్ ఎక్కువగా ఉంటుంది, చేంజ్ థాట్స్ ఊరినే మార్చేస్తూ ఉంటారు వీళ్ళు. చంద్రకేతు కలయిక, కోపం వచ్చినా ఫాస్ట్గా వస్తుంది, ఇట్లా ఉంటుంది. అలాగే రవి శుక్రులు అష్టమంలో ఉన్నారు. అందువల్ల ఈ అమ్మాయికి శని చంద్ర రవి శుక్రులకి పరిహారాలు చేసుకోవాలి పాప. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? జాబ్ చేస్తుందా? ఇప్పుడు అదే జాబ్ కోసం ప్రయత్నిస్తుంది. ఏం చదువుకున్నారు ఈవిడ? MSc ఫిజిక్స్ చేసింది. ఎక్కడ చేశారు MSc ఫిజిక్స్? JNTU క్యాంపస్ హైదరాబాద్. మంచిది. ఇప్పుడు ఎక్కడ ఏం జాబ్స్ ట్రై చేస్తున్నారు ఈవిడ? తను సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ ట్రై చేస్తుంది. బార్కు NFC, బార్కు, ఎయిర్ ఫోర్సెస్. MSc ఫిజిక్స్ ఎయిర్ హోస్టెస్ ఎందుకు? MSc ఫిజిక్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, PhD చేయమని చెప్పండి. పంచమలో చంద్రుడు PhDకి మంచిది. ఆ అమ్మాయిని CSIR రాసుకోమని చెప్పండి. CSIR రాయమని చెప్పండి. JRFలో మనకి 70,000 ఎంతో 65,000 70,000 ఎంతో ఉంది. స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. రీసెర్చ్కి వెళ్ళమని చెప్పండి. ఫిజిక్స్. పంచమములో చంద్రుడు సింహలగ్నానికి రీసెర్చ్కి చాలా మంచిది. బార్క్ పంపించాలని మంచిదే. బార్క్ పంపించిన, NFC పంపించిన, నేషనల్ ఆస్ట్రోఫిజిక్స్ లైబ్రరీ పంపించిన అది చేసుకోవచ్చు. ముందు CSIR రాయమని చెప్పండి. పాపకి రవి అష్టమంలో ఉన్నాడు. రవి అష్టమంలో ఉంటే గవర్నమెంట్ జాబ్స్ టఫ్ అవుతాయి. అందువలన ఏమైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే కారణం ఏంటంటే రుచిక మహాపురుషయోగం ఉంది, అందువల్ల వస్తుంది. కానీ రవి అష్టమ స్థానంలో ఉండటం మనకి ఇబ్బంది. ఆయన ఏంటి సప్తమ భావానికి వచ్చాడు కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బందితో వస్తుంది. అందువల్ల PhD చేయమని చెప్పండి, డెఫినెట్ సక్సెస్ అవుతుంది అమ్మాయి. డెఫినెట్గా అవుతుందమ్మా. ముందుకు ఎలా ఉంటుంది స్వామి? ఈ అమ్మాయిది వచ్చేసి కొద్దిగా ఇంపల్సివ్గా ఉంటారు. ఈ అమ్మాయి చికాగ్గా ఉంటుంది. ఈ అమ్మాయిని తట్టుకోవడం కష్టం. దాని పరిహారం చంద్ర శుక్ర రవి శనికి శ్లోకాలు చదువుకోవాలి రోజు. మంచిదండి, శుభం. విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు వాణిప్రసన్న అండి. మా హస్బెండ్ గురించి అడగడానికి. పుట్టిన తేదీ అండి మీ హస్బెండ్? మా హస్బెండ్ పేరు బాలకృష్ణ అండి. ఓకే, విజయవాడలోనే పుట్టారు. పుట్టిన తేదీ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24వ తారీఖు జూన్ 1986. టైం అమ్మా? ఈవినింగ్ 4 కండి. ఈవినింగ్ 4. అవునండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ వారు వచ్చేసి శ్రావణ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. అవునండి. రుచిక లగ్నం అంటారమ్మా. ఈ రుచిక లగ్నాన్ని అమ్మ ఇప్పుడు 2022 నవంబర్ నుంచి వీరికి
సక్సెస్ ఎలా ఉంది? వీరి చిన్న ఆయన ఇంట్లో ఒక్కడైనా చిన్నవాడైనా? ఈయన ఇంట్లో లాస్ట్ అండి. లాస్ట్ చిన్నవాడు. చిన్నవాడు ఒకటి. తర్వాత ప్రాపర్టీ కొనటం కానీ డిస్పోజ్ చేయటం కానీ ఇల్లు మార్చడం కానీ ఏం చేస్తారు 22-23లో? లేదండి, ఎక్వైషన్ కొందాం అనుకోవడం కానీ ఏమైనా జరిగిందా ప్రయత్నాలు? ఏమి చేయలేకపోయామండి. అమ్మ రుచిక లగ్నంలో పుట్టారమ్మ మీ వారు. రుచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురుడు చాలా బలంగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే మంచి ధనయోగాలు ఉంటాయి. చంద్రుడు స్థితి బాగుంది. తర్వాత జాతకంలో బుధ శుక్రుల యొక్క స్థితి వల్ల ఏంటంటే మంచి తెలివితేటలు, 10 మందికి సేవ చేయాలనే తత్వం ఉంటుంది. అయితే వీరి జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగం, సప్తమానికి పాపకత్రి యోగం. ఎప్పుడైతే లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడుతుందో ఆయన కష్టానికి తగినటువంటి ఫలితం రాదు. సప్తమానికి పాపకత్రి యోగం ఏర్పడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఇతరులు ఈ అబ్బాయి యొక్క పనితనాన్ని ఉపయోగించుకుంటారు, వాడుకుంటారు, మోసం చేస్తారు. అలాగే సక్సెస్ అనేది వృత్తిపరంగా రాదు. 10 మందికి సేవ చేయటం అయిపోతుంది. మీ ఇద్దరి మధ్య కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్కి ఈ యొక్క పాపకత్రి యోగం కారణం అవుతుంది. అందువల్ల వీరేం చేయాలంటే కుజ, రవి, బుధులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు నడిచేది మంచి దశ అయినప్పటికి కూడా శని పాపకత్రి యోగం ఉండటం, బుధ శుక్రుల కలయిక మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇప్పుడు మీ డౌట్ అడగండి అమ్మా, మీ డౌట్ ఏం చెప్పండి. అంటే ఉద్యోగ ప్రయత్నం ఎప్పటి నుంచి చేస్తున్నా స్థిరంగా దేనిలో ఉండలేకపోతున్నారండి. ఏం చేస్తుంటారు సారు? సేల్స్ లో వర్క్ చేశారండి, ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఫీల్డ్లో ఉంటారు. చూడమ్మా, ఎందుకు ఆ అబ్బాయి సరిగ్గా జాబ్ రావట్లేదంటే లగ్నానికి పాపకత్రి యోగం, సప్తమానికి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని గట్టిగా ట్రై చేయమండి, ఏదో జాబ్ దొరుకుతుంది. 2028 వరకు స్థిరం ఇలానే ఉంటుంది, కొద్దిగా అప్ అండ్ డౌన్గానే ఉంటుంది. కానీ అవి తగ్గుతాయి. నేను చెప్పిన రెగ్యులర్గా చేయటం వల్ల ఏంటంటే అంత ముందులాగా ఉండదు. డెఫినెట్గా ఆ అబ్బాయికి మంచి జరుగుతుంది. కుజ, రవి, బుధ, రాహు శ్లోకాలు చేయమని చెప్పండి, సరేనా? సరే గురుగారు, చెప్పండి మీ డౌట్. ఇల్లు కడదాం అనుకుంటున్నాము. అమ్మా అది అవుతుందా అండి? ఏంటమ్మా? ఇల్లు అవును, అదే ఫస్ట్ అదే అడిగా కదా, ఇల్లు కొందామని ప్రయత్నం చేస్తున్నారా, కొన్నారని. ఇక్కడ ఇల్లు యోగం అనేది 2022లో మొదలైంది. ఎందుకు అవ్వట్లేదంటే శనికి పాపకత్రి యోగం ఏర్పడేసరికి ఇల్లు యోగం బలహీనపడింది. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేయించండి, శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. నెలకొక శనివారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయించండి, త్వరలో ఇల్లు అయిపోతుంది. తప్పకుండా అమ్మా, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత్ నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కూతురు గురించి స్వామి. కూతురు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి అమ్మా. పేరు తేజస్వి స్వామి. 28/11/1997 రాత్రి 7 గంటలకు స్వామి, శుక్రవారం. ఎక్కడ పుట్టింది? పులివెందుల స్వామి హాస్పిటల్లో. ఓకే, పులివెందుల. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. తులారాశి అంటారు. మిథున లగ్న జాతకురాలు. ఈ పాప జాతకరీత్యా ఏంటంటే గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు. గురుడు బలహీనంగా ఉన్నప్పుడు చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, వివాహం ఆలస్యం అవటము, వివాహం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేయాలి. పెళ్లిలో ట్విస్టులు ఉంటాయి, జాగ్రత్త ఒకటి. తర్వాత అమ్మాయి యొక్క జాతకంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే తెలిసిన సంబంధాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా అన్నీ చెక్ చేసుకోండి. ఇది కుజుడు వల్ల జరుగుతుంది. అంటే అమ్మాయి యొక్క జాతకంలో గురు, కుజ, శని గ్రహాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతున్నారు. కానీ ఆ శ్లోకాలు రెగ్యులర్ చదువుకుంటూ డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే వివాహం కాలేదు, అమ్మాయికి ఊరిని అట్లా ఎదుగుతుంది కానీ నిందలన్నీ ఎక్కువ వస్తాయి స్వామి. అమ్మా, అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం నేను చెప్పింది ఏంటి, వివాహం అయిపోతుంది, టెన్షన్ వద్దు. ఏంటి ఇంక డౌట్ చెప్పండి. వివాహం కాలేదు స్వామి, ఎప్పుడైతుంది లేట్ అవుతుంది, అవన్నీ నిందలు ఎక్కువ వస్తాయి స్వామి. నిందలా? ఓకే. ఏం చేస్తుంది ఈ అమ్మాయి? నర్స్ పని స్వామి. నర్సుగా చేస్తుంది. ఓకే. ఈ అమ్మాయికి రేపు నవంబర్ తర్వాత పెళ్ళి అవుతుంది. నవంబర్ తర్వాత. ఈలోపు ఏంటంటే కుజ, గురు, శనికి పరిహారాలు చేయించండి. పాపను కూడా శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఇప్పుడు మీరు ఉంటాం ఎక్కడ? పులివెందులని ఉంటారా? పులివెందుల స్వామి, ఇక్కడ ముదుగు దగ్గర పల్లెలో ఉన్నాం స్వామి. ఓకే. ఈ పాపకి లక్ష్మీ నరసింహ స్వామి వారికి కళ్యాణం చేయించండి. పాప చేత స్వామి కళ్యాణం ఎక్కడైనా పర్లేదు, మన కదిరి కావచ్చు, అహోబిళం కావచ్చు, ఎక్కడైనా సరే మీరు చేసుకుని, మీకు దగ్గర అవే కదా, చేయండి. తప్పనిసరిగా మంచి జరుగుతుంది. నవంబర్ తర్వాత పెళ్లి గడి అవుతుంది. మీరు కొద్దిగా అమ్మా స్వామి ఎప్పుడు చెప్పలే స్వామి కళ్యాణం? ఎప్పుడు ఈ మధ్యలో చేయించండి, ఏం కాదు. ఈ మధ్య కాలంలో చేయించండి అమ్మా. ఈ నెల వచ్చే నెల చేయించండి. మంచి రోజు. అవునమ్మా, అంతే. చూడమ్మా, ఇక్కడ కుజదోషాలు అనేవి అందరికి ఉంటుంటాయమ్మా. కుజదోషం కారణం అవ్వకూడదు. ఎందుకంటే ఉన్నాయి 12 గళ్ళు ఉంటాయి. 12 రాసుల్లో కుజుడు ఎక్కడో చోట ఉండాలి.
అలాగే శుక్ర లగ్నాత్ కుజదోషం అని, చంద్ర లగ్నాత్ కుజదోషం అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే అందరికి కుజదోషం ఉంటుంది. అది కుజదోషం వల్ల కాదు, ఈ అమ్మాయికి మెయిన్ గురుడు అష్టమ స్థానం ముందు నీచ స్థితిలో ఉండటము ఈ యొక్క ఇబ్బంది. ఓకే, చెప్తారు కుజదోషం ఉందని అంటారు, కానీ కుజదోషం వల్ల కాదు. ఓకే, అమ్మాయి పెళ్ళి ఆలస్యం అవడానికి కారణం గురుడు నీచ స్థితి. కుజ శుక్రులు కలయిక, తర్వాత సప్తమానికి శని దృష్టి. ఈ యొక్క 3 అంశాలు ఈ అమ్మాయి యొక్క పెళ్లికి అవరోధాలు అయ్యాయి. పెళ్లి నేను చెప్పినవి చేయించండి, తప్పనిసరిగా తెలిసిన సంబంధాలు అవుతాయి, బంధువర్గంలోనో మిత్రవర్గంలోనో అవుతాయి. అది తర్వాత నవంబర్ 13 తర్వాత పెళ్లి. ఏమా గురు కుజ శని గ్రహాలు నవగ్రహ శ్లోకాలు చదువుకుని సరిపోతుంది. అమ్మాయి జాతకం వృత్తిపరంగా చాలా బాగుంటుంది, కానీ వైవాహిక జీవితంలో ఈ అమ్మాయి కోపం అస్సలు అబ్బాయి తట్టుకోలేడు. ఈ అమ్మాయికి మెత్తటోని ఎతికి చేసుకోవాలి, లేకపోతే గెట్ లాస్ట్ అంటది. వచ్చిన వాడిని మటుకు నరకం చూపిస్తుంది మీ అమ్మాయి. అదే మేజర్ ప్రాబ్లం. అందుకని ఏంటంటే ఆ పరిహారాలు చేస్తే తగ్గుతుంది. కళ్యాణం చేపించి నట్టుమల్పానికి జపాలు చేయించండి, యాటిట్యూడ్ తగ్గుతుంది. మంచి అమ్మాయి 10 మందికి సేవ చేయాలనుకుంటది, కానీ ఆ విపరీతమైన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆ అమ్మాయికి నష్టాన్ని కలిగిస్తుంది. అది సరేనా? నవగ్రహాల పఠనం చేసుకొని జపాలు చేసుకొని అవును, లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేయించండి, బాగుంటుంది. మీరేం టెన్షన్ పడకండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి అండి. మా పాప పేరు చెప్పండి. షణ్ముఖ ప్రియ. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నవంబర్ 4, 2010 గురువారం ఉదయం 5 గంటలకు పుట్టింది. ఎక్కడ పుట్టిందండి అమ్మాయి? ఇది పుల్లపాడు ఉంది కదండి, సింగరాయకొండ, నెల్లూరు. ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ అయింది. అదే, అవును. అమ్మాయి హస్త నక్షత్రం 3వ పాదం తులా లగ్నంలో పుట్టిందండి. రాశి కన్యా రాశి అంటారు. ఈ తులా లగ్నం పుట్టిన వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నం ముందు ఉన్నారండి, బుధుడు లగ్నం ముందు ఉన్నారు. చాలా మంచి విద్య, ధనయోగాలు, రాజయోగాలు ఏర్పడతాయి అమ్మాయికి, చదువులో కానీ నీటిలో కూడా. అయితే ఈ పాపకి ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుందంటే శని చంద్రులు కలిసి 12 అంటుంటాం. 12 అంటే శని చంద్రులు కలయిక ఏకాగ్రత లోపించడము, చదివిన పాఠ్యాంశాలు వ్యక్తపరచడంలో కానీ రాయటంలో కానీ భయాన్ని కలిగి ఉంటాము, వాటిని తిరిగి రాయలేకపోవడానికి కారణం అవుతారు. ఇది శని చంద్రులకు కలయిక. అలాగే నిద్ర ప్రశాంతంగా పట్టదు, దీని కారణం శని చంద్రుల కలయిక. అలాగే గురుడు 5వ స్థానంలో ఉండటం వల్ల యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. అది కోపం అనుకోండి, చెప్పిన మాట వినకపోవడం అనుకోండి, మొండితనం అనుకోండి. అందువల్ల ఈ అమ్మాయికి ఏంటంటే శని చంద్ర గురువులకి పరిహారాలు చేయాలి, రోజు శ్లోకాలు చేయించండి, ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అంటే అమ్మాయి చదువు ఏ రంగంలోకి పోతే అమ్మాయికి బాగా చదువు, ఏ రంగంలో అమ్మాయి అభివృద్ధి చెందగలదు? చూడండి, ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి జాతకరీత్యా లగ్నం ఉన్నటువంటి బుధ శుక్రులు కానీ కుజుడు యొక్క స్థితి ఇవన్నీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్కి బాగా చూపిస్తున్నాయి. చెప్పండి, మీ డౌట్లు ఏం చెప్పండి. అయితే అమ్మాయికి బాగుంటుందా? డెఫినెట్గా బాగుంటుంది అమ్మా. అమ్మాయి జాతకం బాగుంది కదా. మీరు డాక్టర్ అనుకుంటున్నారా మీరేంటి? అలా ఏం కాదు. ఈ అమ్మాయి ఇప్పుడు 9th క్లాసే, అదే 10th క్లాస్, అదే ఇంటర్కి ఏ రంగంలో ఇంటర్మీడియట్ అయితే మ్యాథ్స్ ఇప్పించింది అమ్మాయికి. ఒకవేళ మీకు ఆ అమ్మాయి ఆ టయానికి 10th అయ్యాక నేను సిఏ చేస్తాను అనుకుంటే ఎంఈసీ ఇచ్చి సిఏ పంపించండి. లేదు టెక్నాలజీ వైపు వెళ్తాం, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారంటే ఎంపీసీ జాయిన్ చేసి బీటెక్ పంపించండి. మంచిదమ్మా, శుభం. వ్యూస్తూ ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం కాలర్తో మాట్లాడామండి. లావణ్య గారని చెన్నై నుంచి మాట్లాడారు. వారి అబ్బాయి జాతకంలో ఆవిడ అన్నారు, మీరు చెప్పిన నేను ఎగ్జాక్ట్గా అలానే ఉన్నాయనేది. ఎందుకనంటే తులా లగ్నానికి బాబుకి 5వ ఇంట గురుడు. తులా లగ్నానికి 5వ ఇంట గురుడు కొంతమంది మాత్రమే యోగానిస్తారు, కొంతమందికి మాత్రమే. ఎలాగా దశమాధిపతి బాగుండి చతుర్థ పంచమాధిపతి అనేటువంటి పూర్ణ యోగకారకుడు శని బాగున్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు. తులా లగ్నం పంచమందు గురుడు. అయితే ఈ అబ్బాయి జాతకంలో పంచమంలో గురుడు వల్ల ఎక్కడ మనకి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి? క్షీణచంద్రుడు బుధుడు కలయిక, క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక, తర్వాత చంద్ర కుజుల యొక్క కలయిక, పాపాధిపత్యం వచ్చేటువంటి చంద్రుడు కానీ కుజుడు కానీ కుజబుధుడు కలిసినప్పుడు డెఫినెట్గా కన్వల్షన్స్, జెక్స్, ఎపిలెప్సీ అంటారు, రకరకాలుగా ఇబ్బందులు రావడానికి కారణం అవుతుంది. ఈ బాబు జాతకంలో క్షీణచంద్రుడు బుధుడు కలిసి 6 అంటూ ఉన్నారు. ఇది మేజర్ కన్సర్న్ అవుతుంది. పైగా అబ్బాయికి నడిచింది బుధ మహర్దశ, తర్వాత కేతు మహర్దశ నడుస్తుంది. అయితే ఇది మనకి జ్యోతి వైద్యంలో సూచన అనమాట.
తర్వాత పంచమాధిపతి బలహీనపడ్డాడు. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు జాతకం పిల్లలు పుట్టినప్పుడు చూపించుకోవడం వల్ల ఎపిసోడ్స్ తగ్గుతాయండి. ఎందుకంటే ఒక్కసారి ఎపిలెప్సీ కావచ్చు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఏదైనా మొదలైనట్టయితే పిల్లల లైఫ్ అంతా పాడైపోతుందండి. చాలామంది చూస్తుంటారు, ఇంటర్మీడియట్ చాలా ఫైన్ ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, చదువులో అన్నీ ఉంటాడు, ఏదో ఫ్రెండ్స్ కొట్టడం వలన, ఫ్రెండ్స్తో గొడవ పడటం వలన, లేదంటే ఒక ఈవెంట్ జరగడం వల్ల ఫ్యామిలీలో కానీ, లేదంటే యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల, లేదా ఏం జరగకపోయినప్పుడు సడన్ చేంజ్, అది మైండ్లో షియోఫ్రీక్ అవ్వటం కావండి, ఎపిలెప్సిస్ అవ్వచ్చు. రీసెంట్గా గతంలో కాల్ మాట్లాడుకున్నాం మనం ఇక్కడే దివ్యజ్యోతిష కార్యక్రమంలో. ఆ అబ్బాయికి సడన్గా 10th క్లాస్ వచ్చిన తర్వాత జెక్స్ స్టార్ట్ అయిపోయి, కన్వల్షన్స్ స్టార్ట్ అయిపోయాయి అనేది. అలాగా నేను రీసెంట్గా ఒకటి యూఎస్లో ఒకళ్ళు జాతకం చెప్పించుకున్నారు, వాళ్ళ మనవడికి కూడా అన్ని జాతకం బాగుంది, శ్రావణ నక్షత్రం మంచి తిథి రోజు పుట్టాడు, లగ్నం సూపర్, అన్నీ బాగున్నాయి. కానీ అక్కడ ఏమైపోయిందంటే వ్యయాధిపత్యం అనేటువంటి చంద్రుడు పంచమ స్థానం, సింహలగ్నానికి పంచమ స్థానంలో చంద్రుడు చాలా డేంజర్. అందరికీ డేంజర్ కాదండి. ఇప్పుడు టాప్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పంచమ చంద్రుడు ఉంటాడు సింహలగ్నానికి. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివిన వాళ్ళకి, డాక్టర్స్ ఎయిమ్స్లో చదివిన వాళ్ళకి, ఎంఐటీస్లో జాన్ హాప్కిన్స్ చదివిన వాళ్ళకి చాలామందిని చూసారు సింహలగ్నానికి 5 ఏళ్ళు చంద్రుడు. కానీ ఎప్పుడైతే యోగ కారకులు పాడైపోతారో వీళ్ళకి కన్వల్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. కావున పిల్లలు పుట్టగానే వారి జాతకంలో ప్రతి అంశాన్ని చదువు ఎలా ఉంది అనేది ఒక పక్క పెట్టినట్టయితే ఫస్ట్ ఆరోగ్యరీత్యా వారికి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు, దశలు మహద్దశలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకుని వాటికి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా జ్యోతిర్వైద్యం ద్వారా మీ పిల్లలకు భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.